హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. బెస్ట్ లింక్ నుంచి జాయిన్ అవ్వండి. సర్చ్ చేసినప్పుడు ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా వస్తాయి. సో ప్రాపర్ లింక్ నుంచి కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉన్న లింక్ నుంచి జాయిన్ అవుతే ప్రాపర్గా అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్కి అయితే ల్యాండ్ అవుతారు. అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఎవ్రీడే మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవ్వండి, ఎందుకంటే మార్కెట్ అయిపోయిన తర్వాత మనం వీడియో చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం టెలిగ్రామ్ ఛానల్లోనే లైవ్ అప్డేట్స్ అనేది ఉంటాయి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది ఆఫ్టర్ మార్కెట్స్ అయితే డేటా వస్తుందో అది కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లోనే షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడు కూడా మీరు చూసినట్టయితే FISDI డేటా షేర్ చేశాను, కంటిన్యూస్లీ సెల్లింగ్లో ఉన్నారు. అండ్ ఫ్రైడే రోజు US మార్కెట్స్ క్లోజ్ అయిన డేటా షేర్ చేశాను. అండ్ దాంతోపాటు HDFC బ్యాంక్ రిజల్ట్స్, ICICI బ్యాంక్ అండ్ రిలయన్స్. సో ఈ మూడు కూడా మేజర్ వెయిటేజ్ ఉంటుంది నిఫ్టీలో. ఓకే, అండ్ మేజర్ వెయిటేజ్ నిఫ్టీలో ఉండడం వల్ల దీని ఇంపాక్ట్ అనేది నిఫ్టీ పైన ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో రిజల్ట్స్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఆల్రెడీ కమెంట్ బాక్స్లో కానీ దాంట్లో కానీ అడుగుతారు. సో HDFC బ్యాంక్ వచ్చేసి నాట్ బ్యాడ్ రిజల్ట్స్, బాగానే వచ్చాయి. అండ్ ICICI బ్యాంక్ కొద్దిగా పర్లేదు, కొద్దిగా మరీ అంత బాగా లేకుండా అంత ఓకే మీడియంగా వచ్చాయి. సో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే మనకి HDFC బ్యాంక్ పైన ఉండే. సో HDFC బ్యాంక్ నాట్ బ్యాడ్ రిజల్ట్స్. ఓకే, సో ICICI బ్యాంక్ రిజల్ట్స్ చెప్పాలంటే ఆల్మోస్ట్ ఆల్ మీడియం అనుకోండి, అండ్ రిలయన్స్ కూడా మీడియము. సో దీని ఇంపాక్ట్ మనం మార్కెట్ రేపు వాలిటిలిటీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అంత గ్రేట్ రిజల్ట్స్ అయితే లేవు. ఓకే, సో మూడుని కంబైన్ చేసామనుకోండి, అంత గ్రేట్ రిజల్ట్స్ అయితే లేవు. అండ్ యాజ్ పర్ గ్లోబల్, ఇప్పుడు మనం చూసినట్టయితే గ్లోబల్ సెంటిమెంట్ మనం చూసామనుకోండి, ఫస్ట్ మీకు గ్లోబల్ మార్కెట్సే చూపిస్తాను. సో హ్యాంగ్సెంగ్ వచ్చేసి ఏషియన్ మార్కెట్స్ 500 పాయింట్స్ డౌన్లో కనిపిస్తుంది. అండ్ మనకి యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్లో ఉన్నాయి, అండ్ US మార్కెట్స్ స్లైట్లీ నెగిటివ్లో ఉన్నాయి. ఆల్రెడీ నేను డేటా ఇక్కడ షేర్ చేశాను మీకు. ఫ్రైడే క్లోజింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటాను. నిఫ్టీ 41 పాయింట్స్ నెగిటివ్లో ఉంది. ఓకే, ఇప్పుడు మనం టెక్నికల్స్కి వెళ్దాం. సో ఇప్పుడు మనం డేటా చూసాం అండ్ రిజల్ట్స్ మనకి అర్థమైంది మీకు, స్టార్టింగ్లోనే చెప్పేశాను. సో ఇప్పుడు మనం టెక్నికల్లీ చూసుకుందాం. ఓకే, సో టెక్నికల్లీ వీక్లీ టైం ఫ్రేమ్ మనం చూసామనుకోండి నిఫ్టీది. సో ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది, ఒక డోజీ క్యాండిల్ ఫామ్ చేసింది. అండ్ యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్లో ఒక సపోర్ట్ ఉంది, అది వచ్చేసి మీకు డౌన్ సైడ్లో ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది కదా. సో అది వచ్చేసి మనకి 25,450 లెవెల్లో ఒక మేజర్ సపోర్ట్ లెవెల్ ఉంది. ఓకే, సో అప్ సైడ్లో మనం చూసామనుకోండి, అప్ సైడ్లో 25,900 to 950 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉంది యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్లో. సో వీక్లీ టైం ఫ్రేమ్లో మనకు ఒక రివర్సల్ క్యాండిల్ అయితే కనిపిస్తుంది మనకి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసారనుకోండి, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ మనకి స్ట్రాంగ్ క్లోజింగ్ అయింది, 500 పాయింట్స్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఈవెన్ వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా స్టిల్ ఇంకా కూడా బ్యాంక్ నిఫ్టీలో స్ట్రెంత్ కనిపిస్తుంది. ఓకే, అండ్ సెన్సెక్స్కి వచ్చేస్తే సెన్సెక్స్ వీక్లీ టైం ఫ్రేమ్, నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ రెండు సేమ్ రివర్సల్ క్యాండిల్స్ ఉన్నాయి, దోజీ క్యాండిల్స్. అండ్ నిఫ్టీ ఐటీని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 1200 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది బికాస్ ఆఫ్ ఇన్ఫోసిస్ రిజల్ట్స్ మంచిగా రావడం వల్ల. సో ఇన్ఫోసిస్ ఇంపాక్ట్ మన నిఫ్టీలో ఓన్లీ జస్ట్ 4 to 5% ఉంటుంది అనుకుంటాను. బట్ మనకి నిఫ్టీ ఐటీలో మాత్రం వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, మోర్ దెన్ 20% పైన ఉంటుంది కాబట్టి. సో దాన్ని లీడ్ చేసే ఛాన్సెస్ నిఫ్టీ ఐటీకి ఇన్ఫోసిస్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి నిఫ్టీ ఐటీ కొంచెం స్ట్రాంగ్లీ క్లోజ్ అయింది ఫ్రైడే రోజు. అండ్ ఓవరాల్గా చూసినట్టయితే ఫ్రైడే రోజు కొంచెం పాజిటివ్ క్లోజ్ అయింది, బట్ నిఫ్టీ 50 మాత్రం అప్ సైడ్ నుంచి కరెక్షన్ అయింది. ఇక్కడ నేను చూపిస్తాను, డైలీ టైం ఫ్రేమ్ కూడా వెళ్తాం. సో డైలీ టైం ఫ్రేమ్ మనం పెట్టుకుందాం. ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్ నిఫ్టీ చూసామనుకోండి, సో ఇక్కడ కంటిన్యూస్లీ నిఫ్టీలో మీరు చూసినట్టయితే అప్ సైడ్ నుంచి ఒక సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిల్ మీరు చూడండి. సో ఇక్కడ నుంచి ఈ క్యాండిల్లో ఒక సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది, ఇక్కడ కూడా పైన విక్ సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది, అండ్ ఇక్కడ ఈ క్యాండిల్లో కూడా సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది, అండ్ ఈవెన్ ఈ ఏరియాలో కూడా సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. అంటే అప్ సైడ్ మార్కెట్ స్ట్రాంగ్లీ టఫ్ ఏరియాస్ ఏమున్నాయి, 25,900 25,950 లెవెల్ ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మార్కెట్లో ఉంది. అండ్ డౌన్ సైడ్కి ఇప్పుడు మీరు చూసారనుకోండి 25,600 లెవెల్ సపోర్ట్ లెవెల్, ఈ మధ్యలోనే ప్రైస్ అనేది ట్రేడ్ అవుతుంది. ఈవెన్ మనం చిన్న టైం ఫ్రేమ్ చూసుకున్నాం అనుకోండి, సో చిన్న టైం ఫ్రేమ్ 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను ఇక్కడ నిఫ్టీది. సో 5 minutes టైం ఫ్రేమ్ మనం ఇక్కడ చూస్తే ప్రైస్ కంటిన్యూస్లీ కన్సాలిడేషన్ జోన్, ఇక్కడ చూస్తే కంటిన్యూస్లీ ఇక్కడ నేను ఒక బాక్స్ డ్రా చేస్తాను సో దట్ మీకు ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది. ఈ లెవెల్ మీరు చూసినట్టయితే ఈ ఏరియా, ఓకే, ఈ ఏరియా ఏదైతే ఉందో
సో ఇక్కడ ఈ ఏరియా ఏదైతుందో మార్కెట్ వచ్చేసి ఈ జోన్లో అప్ సైడ్లో రెసిస్టెన్స్ ఉంది 25,950 to 900 లెవెల్, అండ్ అప్ సైడ్లో ఇది ఏరియా రెసిస్టెన్స్, అండ్ డౌన్ సైడ్లో ఇక్కడ మనకి 25,600 లెవెల్. ఓకే, సో ప్రైస్ ఈ రేంజ్లో ఉన్నంతసేపు మీరు ఓవర్ ట్రేడింగ్ చేయకండి, అండ్ ప్రైస్ ఈ మధ్యలో ఉన్నప్పుడు రేంజ్ బౌండ్లో ఉన్నట్టు. సో మార్కెట్ అట్లీస్ట్ ఈ రేంజ్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్అవుట్ అవ్వనివ్వండి, అప్పుడే మీరు మంచి క్వాంటిటీస్లో ప్లే చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో ఈ రేంజ్లో ఉంటే మాత్రం కంప్లీట్లీ ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళినప్పుడల్లా రెసిస్టెన్స్ని ఫేస్ చేసి మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది, మార్కెట్ సపోర్ట్ని టెస్ట్ చేసినప్పుడల్లా బౌన్స్ అవుతుంది. సో ఇక్కడ సింపుల్ ప్లాన్, మార్కెట్ 25,600 లెవెల్ దగ్గరికి 25,550 లెవెల్ దగ్గరికి రీచ్ అయింది అనుకోండి, ఇక్కడ బులిష్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్కి మార్కెట్ 25,900 or 950 లెవెల్కి రీచ్ అయినప్పుడు బేరిష్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. అంటే రెసిస్టెన్స్ని టెస్ట్ చేసినప్పుడు మీరు వ్యూ అనేది బేరిష్ సైడ్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ సపోర్ట్ని టెస్ట్ చేసినప్పుడు అక్కడ నుంచి కొంచెం స్లైట్లీ పాజిటివ్లో పెట్టుకోవచ్చు. వన్స్ ఒకవేళ సపోర్ట్ బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు మీరు డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎక్కడి వరకు రావచ్చు అంటే అరౌండ్ 25,500 and 25,400 వరకు రావచ్చు. యాజ్ ఆఫ్ నో డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం అయితే వీక్నెస్ కనిపిస్తుంది నాకు నిఫ్టీలో. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్టయితే కంటిన్యూస్లీ మార్కెట్ ఈ రేంజ్లో మార్కెట్ స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. స్ట్రాంగ్గా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే ఈ ఏరియా దాటితేనే అప్ సైడ్లో పాసిబిలిటీస్ ఉంటాయి. అంటిల్ అన్లెస్ మార్కెట్ ఈ లెవెల్స్ కింద ఉంటే సైడ్ వేస్ టు బేరిషే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 25,600 కింద బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు టువర్డ్స్ 25,450 to 25,400 వరకు కూడా డౌన్ సైడ్ రావచ్చు. ఇక్కడ మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది, అండ్ ఎఫ్ఐఎస్ కూడా కంటిన్యూస్లీ సెల్లింగ్లో ఉన్నారు. కంటిన్యూస్లీ అంటే మీరు డేటా ఆల్రెడీ షేర్ చేశాను కదా, చాలా స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్లో కనిపిస్తున్నారు. సింపుల్, మార్కెట్ ఒకవేళ ఫ్రైడే కనుక లో ఏదైతే ఉందో అది బ్రేక్ చేస్తుంది అనుకోండి, అండ్ డౌన్ సైడ్ మీరు ప్లాన్ చేయొచ్చు పీఈ సైడ్లో. అండ్ ఇక్కడ ఒక దగ్గరలో మనకి ఒక సపోర్ట్ ఉంది 25,594, అంటే దగ్గరలో 25,600 అనుకోండి. సో అది బ్రేక్ చేస్తే మాత్రం ఇంకా మార్కెట్ 150 to 200 పాయింట్స్ ఇంకా డౌన్ సైడ్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అప్ సైడ్ మార్కెట్ వెళ్ళాలనుకోండి, అట్లీస్ట్ మార్కెట్ 25,850 లెవెల్ పైన ఉంటే అప్పుడు మనం ఆలోచించవచ్చు పాజిటివ్కి. బట్ స్టిల్ ఇక్కడ మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేసినప్పుడు ఎక్కువ క్వాంటిటీస్లో ప్లాన్ చేయకండి, బికాస్ దగ్గరలో చాలా రెసిస్టెన్సెస్ ఉన్నాయి. మల్టిపుల్ టైమ్స్ ఆ లెవెల్స్ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది, అండ్ అక్కడ నుంచి మార్కెట్ ఈ ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ కింద ఉన్నప్పుడు అంతసేపు మార్కెట్లో బెరిష్ ఉండొచ్చు. ఈ లెవెల్స్ పైనకి వెళ్తేనే అప్పుడు మనం ఆలోచించవచ్చు. బట్ ఇంకొక పాయింట్ ఏంటంటే నిఫ్టీ ఐటీ స్ట్రాంగ్గా ఉంది అనుకోండి, సపోజ్ పాజిటివ్లో ఉంది, అండ్ బ్యాంకింగ్ స్ట్రాంగ్గా ఉందనుకోండి, అప్పుడు మార్కెట్ నిఫ్టీని లీడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రెండుని కూడా అబ్జర్వ్ చేయండి. ఇంట్రాడేలో బ్యాంక్ నిఫ్టీ ఎలా మూవ్ చేస్తుంది అండ్ ఐటీ ఎలా మూవ్ చేస్తుంది అనేది చూడండి. ఒకవేళ ఐటీ నెగిటివ్లో ఉండి బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ ఉందనుకోండి, మార్కెట్ చాపీగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఐటీ పడేయాలనుకుంటుంది, బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ తీసుకెళ్లాలనుకుంటుంది. సో చాపీ వాలిటిలిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఐటీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు పాజిటివ్లో ఉన్నాయనుకోండి, రెండు గ్రీన్లో ఉన్నాయి, స్ట్రాంగ్లీ ఉన్నాయనుకోండి, అప్పుడు నిఫ్టీ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, క్లియర్ అండి. ఈ రెండు నెగిటివ్లో ఉన్నాయనుకోండి, నిఫ్టీ ఐటీ బ్యాంక్ నిఫ్టీ రెండు నెగిటివ్లో ఉన్నాయనుకోండి, అప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. ఓకే, సో సింపుల్, ఈ రెండుని కూడా ట్రాక్ చేస్తూ వెళ్ళడం ఇంపార్టెంట్ ఇంట్రాడేలో నిఫ్టీ 50లో ట్రేడ్ చేసేవాళ్ళు. ఓకే, అండ్ ఇంకొకటి మేజర్ 3 స్టాక్స్ ఏవైతే ఉంటాయో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్, ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి రిలయన్స్. ఇది కూడా ట్రాక్ చేయాలి. ఈ 3 ఇండైసెస్ వెయిటేజ్ నిఫ్టీలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ 3 స్టాక్స్ మొమెంటమ్ కూడా నిఫ్టీలో ఇంపాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, ఈ మేజర్ 3 స్టాక్స్. ఓకే, అండ్ యాజ్ ఆఫ్ నో నా వ్యూ వచ్చేసి యాజ్ ఆఫ్ నో మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉంది. మార్కెట్ని రేంజ్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అవ్వనివ్వండి. మార్కెట్ ఒకవేళ అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయింది అనుకోండి, మనం అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం. ఒకవేళ మార్కెట్ రేంజ్ బౌండ్ బ్రేక్ చేసింది డౌన్ సైడ్కి అనుకోండి, అప్పుడు మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేద్దాం. సింపుల్, నా ప్లాన్ ఏంటంటే 25,600 కింద ఉంటే బేరిష్ ప్లాన్ చేయవచ్చు. అండ్ అట్లీస్ట్ మార్కెట్ 25,850 పైన మార్కెట్ సస్టైన్ అని అనుకోండి, అప్పుడు మనం ఈ సైడ్లో ట్రై చేయొచ్చు. అప్ సైడ్కి 25,950 అండ్ 26,000 వరకు. ఓకే, సో ఈ లెవెల్స్ వరకు ట్రై చేయొచ్చు. బట్ ఇక్కడ క్వాంటిటీ కొంచెం తక్కువ పెట్టి ట్రై చేయొచ్చు. ఓకేనా, అండ్ ఇది మనకి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇక్కడ మనం చూసినట్టయితే
పాజిటివ్లో కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ. అండ్ ఇక్కడ మీకు ప్రీవియస్లీ ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ 1 2 3 4 డేస్ ఒక హైస్ని మార్కెట్ బ్రేక్ చేసింది. ఈవెన్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ లెవెల్స్ పైన కూడా ప్రైస్ యాజ్ ఆఫ్ నో క్లోజ్ చేసింది. సో దగ్గరలో మార్కెట్ మళ్ళీ ఆల్ టైమ్ హైస్ దగ్గరికి రీచ్ అయింది. ఒకవేళ ఈ లెవెల్స్ని సస్టైన్ అయింది అనుకోండి, అప్పుడు ఫర్దర్గా బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ కూడా మనం ఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీ యాజ్ లాంగ్ యాజ్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ వచ్చేసి 59,500 లెవెల్ పైన ఉన్నంతసేపు బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గానే చూడొచ్చు. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో పాజిటివ్గానే చూడొచ్చు. సో బ్యాంకింగ్ సెక్టర్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది కంపేర్ టు నిఫ్టీ. ఓకే, ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ లీడ్ చేసింది అనుకోండి రేపు, సో నిఫ్టీ కూడా కొంచెం పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్, ఆల్రెడీ రిలయన్స్ కూడా కరెక్షన్ అయ్యింది రీసెంట్ టైమ్స్లో. అక్కడ ఆల్మోస్ట్ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి అక్కడ నుంచి డిప్ ఆన్ బై వచ్చింది అనుకోండి రిలయన్స్లో కూడా. సో బ్యాంకింగ్ స్టాక్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఐసిఐసిఐ బ్యాంక్లో కూడా కొంచెం పాజిటివ్నెస్ కనిపించింది అనుకోండి, అప్పుడు అది నిఫ్టీ కూడా పాజిటివ్కి టర్న్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఈ మూడు కూడా పాయింట్లు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ కోసం ఇక్కడ సెన్సెక్స్ పెడతాను. సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ ఆల్మోస్ట్ సేమ్ కదా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే సెన్సెక్స్ కూడా మీకు అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ కనిపిస్తుంది. సో వీక్నెస్ నాకు నిఫ్టీలో అండ్ సెన్సెక్స్లో కనిపిస్తుంది. 84,200 to 84,000 లెవెల్ ఇప్పుడు రెసిస్టెన్స్ లెవెల్. ఓకే, సో ప్రైస్ దాని కింద ఉంది. యాజ్ లాంగ్ యాజ్ ప్రైస్ దీని కింద ఉన్నంతసేపు నిఫ్టీ సెన్సెక్స్ వీక్గా ఉన్నట్టు. అండ్ ఇప్పుడు ఇక్కడ కూడా సింపుల్ ప్లాన్ చేయవచ్చు. ఇక్కడ 2 లెవెల్స్ నేను డ్రా చేశాను. ఏదైతే మనకి ఫ్రైడే రోజు లో ఉందో 83,450 లెవెల్, ఆ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి, ఇక్కడ మనం బేరిష్ ప్లాన్ చేయవచ్చు. డౌన్ సైడ్కి ఎక్కడ మార్కెట్ ఇదైతే మనకి లో ఉందో 83,400 లెవెల్, అది మనకి ఫస్ట్ టార్గెట్ పాయింట్ ఉంటుంది. అది బ్రేక్ అయింది అనుకోండి, ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. టువర్డ్స్ 83,000 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి యాజ్ పర్ ఇక్కడ మనకి ప్రైస్ యాక్షన్ చార్ట్ ప్రకారం నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ వీక్ కనిపిస్తున్నాయి. ఓకే, నిఫ్టీ సెన్సెక్స్ వీక్ కనిపిస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ కొంచెం పాజిటివ్లో కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్లీ పాజిటివ్ ఉంది, ఐటీ కూడా స్ట్రాంగ్లీ పాజిటివ్ ఉంది అనుకోండి, అప్పుడు నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ పాజిటివ్ టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ కూడా నెగిటివ్ ఉంది అండ్ నిఫ్టీ ఐటీ నెగిటివ్ ఉంది అనుకోండి, సో నిఫ్టీ సెన్సెక్స్కి ఇంకా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. క్లియర్ అండి, క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ మనకి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మనం చూసామనుకోండి, కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం అండ్ మనం పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో మీరు కాల్ సైడ్ డేటా చూసారనుకోండి, 25,700 లెవెల్ దగ్గర ఆల్మోస్ట్ ఈక్వల్ కనిపిస్తుంది. బట్ 25,800, 900, 26,000 లెవెల్ దగ్గర మీరు డేటా చూసారనుకోండి, ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా కనిపిస్తుంది అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. సో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ అయితే యాజ్ పర్ డేటా కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్కి సపోర్ట్ చూసారనుకోండి, 25,600 లెవెల్ సపోర్ట్ ఉంది అండ్ 25,500 లెవెల్ సపోర్ట్ ఉంది అండ్ దాని కింద 25,400 లెవెల్ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ డేటా కూడా వీక్ కనిపిస్తుంది నిఫ్టీ. ఓకే, టెక్నికల్లీ వీక్ కనిపిస్తుంది అండ్ డేటా కూడా వీక్ కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ ఎఫ్ఐఎస్ కూడా సెల్లింగ్ సైడ్ ఎక్కువగా ఉన్నారు. ఓకే, ఈ పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. ఆల్రెడీ ఫస్ట్ కూడా చూపించాను గ్లోబల్ మార్కెట్స్ అండ్ ఇక్కడ టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను. యాజ్ ఆఫ్ నో యూఎస్ మార్కెట్స్ ఫ్రైడే రోజు క్లోజింగ్ 79 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ చేశారు. అండ్ S&P 500 వచ్చేసి జస్ట్ ఆల్మోస్ట్ ఫ్లాట్ అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్ అండ్ గిఫ్ట్ నిఫ్టీ 41 పాయింట్స్ నెగిటివ్లో ఉంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఒకవేళ క్రిప్టోలో ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి, సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ రెఫరల్ లింక్ కింద ఉంది అండ్ అక్కడ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకొని మీరు ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం బిట్ కాయిన్ అండ్ ఇథేరియం కూడా మనం ఇక్కడ అనాలిసిస్ చేద్దాం. సో బిట్ కాయిన్ పెడతాను. సో యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ యూజర్ అనుకోండి, ఇక్కడ మనకి హయ్యర్ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేస్తాను. సో అట్లీస్ట్ 75 మినిట్స్ టైం ఫ్రేమ్ తీసుకుందాం. సో బిట్ కాయిన్ వచ్చేసి ఒక మేజర్ సపోర్ట్ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 95,000 to 94,000 లెవెల్ ఒక మేజర్ సపోర్ట్ లెవెల్. ప్రైస్ యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్స్ దగ్గర బిట్ కాయిన్ ట్రేడ్ అవుతుంది. ఓకే, సో ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మార్కెట్లో మనం షార్ట్ ప్లాన్ చేయలేము. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మీరు ఈ జోన్ చూడండి. సో మల్టిపుల్ టైమ్స్ ఏరియాని టెస్ట్ చేస్తుంది. 94,700 అండ్ ఇక్కడ 94,000 ఉంది. సో నేను రౌండ్ ఫిగర్ ఇక్కడ 1000 పాయింట్స్ పెట్టాను. 95,000 to 94,000 లెవెల్. సో ఇక్కడ బేరిష్ ప్లాన్ చేయలేము. అట్లీస్ట్ బేరిష్ ఇప్పుడు ప్లాన్ చేయాలంటే ఇక్కడ ఈ 2 స్వింగ్ లోస్ ఉన్నాయి కదా, అది వచ్చేసి మనకి 94,000కి దగ్గరలో ఉంది. సో బెటర్ 94,000 కిందికి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు బిట్ కాయిన్లో. అండ్ డౌన్ సైడ్కి అప్పుడు 91,500 to 92,000 లెవెల్ వరకు డౌన్ సైడ్ టార్గెటెడ్ పాయింట్స్ ఉంటాయి అండ్ డౌన్ సైడ్కి. ఓకే, అండ్ అప్ సైడ్కి బిట్ కాయిన్ వెళ్ళాలి అంటే అట్లీస్ట్ ఇప్పుడు మార్కెట్ ఈ రేంజ్లో చాలా కన్సాలిడేషన్ జరుగుతుంది. సో నార్మల్లీ ఇలాంటి కేసెస్లో
ఓన్లీ జస్ట్ స్కాల్ప్ చేసుకొని వచ్చేసేయచ్చు. ఎక్కువగా మనం ఇక్కడ చూసినట్టయితే 96,000 లెవెల్, ఓకే, 96,000 లెవెల్ మేజర్ రెసిస్టెన్స్ ఉంది ఇప్పుడు బిట్కాయిన్లో. ఒకవేళ మార్కెట్ 96,000 లెవెల్ పైకి వెళ్ళింది అనుకోండి, మార్కెట్ 98,000 లెవెల్ అండ్ $1,00,000 వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. $1,00,000 వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో సింపుల్ ప్లాన్, వెయిట్ చేయండి. ఒకవేళ 96,000 పైన మార్కెట్లో బ్రేక్అవుట్ అయితే ఇక్కడ మనం బులిష్లో ప్లాన్ చేయొచ్చు బిట్కాయిన్లో. అండ్ డౌన్ సైడ్కి 94,000 లెవెల్ కిందికి వచ్చింది అనుకోండి, ఇక్కడ మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. 92,000 అండ్ 91,500 వరకు డౌన్ సైడ్లో టార్గెట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో, యాజ్ పర్ మనకి హయ్యర్ టైం ఫ్రేమ్ సైడ్ వేస్లో ట్రేడ్ అవుతుంది బిట్కాయిన్లో. ఓకే, అండ్ ఈవెన్ ఇథేరియం చూసారనుకోండి, ఇథేరియం కూడా పెడతాను ఇక్కడ. సో ఇథేరియం వచ్చేసి స్లైట్లీ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఇథేరియంలో కూడా ఈ జోన్ మల్టిపుల్ టైమ్స్ ఈ జోన్ మార్కెట్ టెస్ట్ చేసింది. ఇక్కడ కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లేక మార్కెట్ యాక్ట్ చేయొచ్చు ఈ జోన్ని. బట్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్ పైన ఉంది ఇథేరియం కూడా. బట్ ఇథేరియం నాకు అంత స్ట్రాంగ్లీ కనిపించట్లేదు అండ్ ఇక్కడ హోల్డ్ చేస్తుంది అని చెప్పి. ఒకవేళ ఇథేరియం వచ్చేసి ఇక్కడ 3,250 లెవెల్ కిందికి కనుక వచ్చింది అనుకోండి, ఒక 50 పాయింట్ డౌన్ సైడ్లో వచ్చి క్లోజ్ చేస్తే ఇథేరియం డౌన్ సైడ్ ఫాలో అవ్వచ్చు. ఎక్కడి వరకు రావచ్చు అప్పుడు 3,100 అండ్ 3,150 వరకు కూడా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకవేళ ఇథేరియం స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్ళాలంటే అట్లీస్ట్ ఇథేరియం వచ్చేసి ఇక్కడ 3,350 లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అవ్వాలి. యాజ్ ఆఫ్ నో 300 దగ్గర ఉంది, 3,300. ఒక 50 పాయింట్స్ పైన దగ్గరలో మీరు చూసారనుకోండి, ఇక్కడ కూడా ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ టైప్ మనకి కనిపిస్తుంది, ట్రిపుల్ టాప్ కనిపిస్తుంది. ఈ లెవెల్స్ పైన ఇథేరియం ఉంటేనే ఫర్దర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో ఇథేరియం కొంచెం వీక్గానే కనిపిస్తుంది. వన్స్ ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ చేసింది అనుకోండి ఇథేరియంలో, అండ్ డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. 3,200 లెవెల్, 3,150 లెవెల్ అండ్ 3,100 లెవెల్ టార్గెటెడ్ పాయింట్స్ ఉంటాయి ఇథేరియంలో. ఓకే, సో బిట్కాయిన్ అండ్ ఇథేరియం మీరు ట్రేడ్ చేయాలంటే మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ మనం ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. దాని తర్వాత మీరు రిఫరల్ లింక్తో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మా రిఫరల్ లింక్తో అకౌంట్ ఓపెన్ చేస్తే క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉంది, సో దాన్ని యాక్సెస్ ఇస్తాను. దాంతో పాటు ఇక్కడ క్రిప్టో స్కాల్పర్ ఏదైతే మనకి యూజ్ చేస్తానో చిన్న టైం ఫ్రేమ్ 5 minutes టైం ఫ్రేమ్లో బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తాయి. ఇక్కడ మీరు చూడండి బై సిగ్నల్ వచ్చింది అండ్ అప్ సైడ్కి మూవ్ అయింది అండ్ ఇక్కడ బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తుంది. సో ఇథేరియం కానీ బిట్కాయిన్లో కానీ. సో ఇది యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ ఫర్ రిఫరల్ మెంబర్స్కి మాత్రమే. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ అండి, క్రిప్టోలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా అకౌంట్ ఓపెన్ చేయకుండా మీకోసం నేను ఆల్రెడీ మాస్టర్ క్లాస్ వీడియోస్ కోర్స్ చేసి పెట్టాను మన యూట్యూబ్ ఛానల్లో. సో ఫస్ట్ వెళ్ళి ఇక్కడ మీరు కోర్సెస్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ క్రిప్టో F&O ట్రేడింగ్ ఫ్రీ మాస్టర్ క్లాస్ కోర్స్ అని ఉంది. టోటల్ 10 వీడియోస్ ఉంటాయి. చూసారనుకోండి కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది క్రిప్టో రిగార్డింగ్ మీరు ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేయాలంటే కనుక. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఇంక్లూడెడ్ స్ట్రాటజీ ఉంది, ఎలా స్టాప్ లాస్ పెట్టాలి, టార్గెట్ ఎలా పెట్టాలి, ఎంట్రీస్ ఎలా తీసుకోవాలి, ఎలా ట్రేల్ చేయాలి అండ్ అదేవిధంగా మనకి లెవరేజ్ ఎంత యూజ్ చేయాలి, ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇక్కడ కవర్ చేశాను. టోటల్ 10 వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ చూస్తే కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. దాని తర్వాత మీరు కావాల్సి వస్తే మీరు రిఫరల్ లింక్తోని అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో. ఓకే, సో లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ ఫస్ట్ కమెంట్ బాక్స్లో ఉన్నాయి క్రిప్టో లింక్స్ అన్నీ కూడా. సో అక్కడికి వెళ్ళి చెక్ చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ ఇంకొక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్, ఫస్ట్ మీరు రిఫరల్ లింక్తో అకౌంట్ ఓపెన్ చేసే ముందు మీరు మీ కుకీస్ అన్నీ కూడా డిలీట్ చేయండి. అండ్ ఇంకొక మేజర్ ఇంపార్టెంట్, మీరు డైరెక్ట్గా యాప్ నుంచి కనుక మీరు సైన్అప్ అవుతున్నారు అనుకోండి, ఫస్ట్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని దాని తర్వాత మీరు జాయిన్ అవ్వకండి. ఎందుకంటే మీరు అలా చేసినప్పుడు ఏమవుతుందంటే డెల్టా ఎక్స్చేంజ్ వాళ్ళు డైరెక్ట్గా మీరు యాప్ డౌన్లోడ్ చేసినప్పుడు వాడు యూజర్ వచ్చేసి డైరెక్ట్గా వచ్చారనుకుంటారు. సో ఫస్ట్ మీరు రిఫరల్ లింక్తో అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత దెన్ మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ ప్రాబ్లం చాలా మెంబర్స్ చేశారు. సో చాలా మెంబర్స్ మన అండర్లో కనిపించలేదు, బట్ వాళ్ళు రిఫరల్ లింక్తో అకౌంట్ ఓపెన్ చేశారని చెప్పారు. సో నాకు ఇది అనిపించింది, సో అందుకోసం చెప్తున్నాను. సో ఇక్కడ మన కంట్రోల్లో ఉండదు కాబట్టి ముందే మనం ఓపెన్ చేసే ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకొని కరెక్ట్గా ఓపెన్ చేస్తే ప్రాబ్లం అనేది ఉండదు. సో ఇక్కడ మీరు ఫస్ట్ మీరు లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత దాని తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ చేసే ముందు కుకీస్ అన్నీ కూడా డిలీట్ చేసుకోండి. ఓకేనా? అండ్ చేసిన తర్వాత కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకోండి. దాని తర్వాత నాకు వాట్సాప్ చేయండి. సో నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్ దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్ ఏదైతే ఉందో ఆ 2 యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి మాత్రమే. ఓకే, అండ్ కంటెంట్ వస్తే లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. డైలీ ఆల్గో లెవెల్స్ అండ్ లైవ్ అప్డేట్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తూ ఉంటాను. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ బటన్ అండ్ నోటిఫికేషన్ బటన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. అండ్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.